శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, చాలా కుటుంబాల్లో అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఎన్ని ఆసుపత్రులకి తిరిగినా కానీ అది ఫలితం ఉండదు. మనం ఏ భగవంతుని ఆరాధించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి తొందరగా బయటపడటం జరుగుతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఏమి చేసుకుంటే వాళ్లకు యోగం? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నాడు. సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే దేహపీడాకారకుడైనటువంటి శని యొక్క ప్రభావము, ఆరోగ్యదాయకుడైనటువంటి సూర్యుడి యొక్క నీచత్వములో పడినప్పుడు కానీ చేసినప్పుడు కానీ, ఎందుకంటే శని రవులు ఇద్దరూ కూడా తండ్రి కొడుకులు కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు సూర్యుడు హస్తంగత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ శారీరకమైనటువంటి పీడ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంకా మిగతా గ్రహాలు కూడా చూసుకోవాలి ఒక్కసారి మనం, ఏవి ఎక్కడున్నాయి, ఇతని లగ్నం ఏమిటి, ఎందువలన ఏమిటి. సరే, ఎవరు ఏదైనా అనారోగ్యము అనేటువంటిది వస్తూ ఉన్నప్పుడు ఈ అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సినటువంటి ఉపశమనం ఏమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినప్పుడు, ఇది దీర్ఘకాలికంగా ఏదో ఇబ్బందులు పడుతున్నాం, రోజు వెళ్తున్నాం గురువుగారు, హాస్పిటల్కు పోతున్నాం వస్తున్నాం, ఎందుకో మాకు అనుకూలించడం లేదు, ఏమిటో మరి ఎందుకుగానో అర్థం కావడం లేదు అనేటువంటివి ఇవన్నీ కూడా ఉంటాయి. సహజం, సర్వసాధారణం. అందరి లగ్నాలు ఒకటే అయి ఉండవు. మరి వివిధ రకాల వాళ్ళు కూడా అందరూ కూడా హాస్పిటల్స్లో పోతున్నారు కదా, చేస్తున్నారు కదా. ఒక రకంగా హాస్పిటల్కి పోవడము, డాక్టర్లు కూడా దైవంతో సమానమే. కొంతవరకు వాళ్ళకి ఏదో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడము చేయటము జరుగుతుంటుంది. కొంతమందికి తగ్గుతుంది, కొంతమంది తగ్గదు. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు మేలు జరగాలి, మేలు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు మనము ఒక ఉపశమనం, ఖచ్చితంగా మేలు జరిగేటువంటి ఉపశమనాన్ని ఒకటి చెప్పాలి కదా. ఖచ్చితంగా జరుగుతుంది, అది అనుకూలమవుతుంది. మనకేముంటుంది అంటే యథార్థముగా నిజానికి మనకు తులసి మొక్కను ఎప్పుడంటే అప్పుడు తెంచరాదు అనేటువంటిది ఒకటి ఉంటుంది. కానీ రోజు వాడేటువంటి వాళ్ళకు ఆ నియమం ఉండదు. రోజు తులసి దళాన్ని తెంచుకునేటువంటి వాళ్ళకు ఆ నియమం ఉండదు. మామూలుగా చెప్తున్నా నేను, అది కూడా ఉంది. ఎప్పుడో ఒకసారి దీని రీత్యా వాడుతున్నాము అన్నప్పుడు తులసి మొక్కను ఎప్పుడు తెంచాలి, ఎప్పుడు తుంచాలి అనేది ఉంటుంది అనమాట. మొక్క ఎప్పుడు తీసుకోవాలి తులసి ఆకును, ఏది ఒక కార్యార్థి ఒక ఇంట్లో ఏదైనా జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ముందుగా తీసి పెట్టుకోవడం చేయడం, ఇట్లాంటివన్నీ ఏమో ఉంటాయి. కానీ అలా కాదు, ఇది మామూలుగా రోజు అంటే రోజు కొంత ఇది చేసుకోవచ్చు. ఇక్కడ అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, రాత్రి ఒక అరగ్లాస్ నీళ్లు తీసుకొని దానికి ఒక మూత పెట్టి ఒక లవంగం దాంట్లో వేసి పెట్టడం, ఒక లవంగం అందులో వేసి పెట్టడం. అయిన తర్వాత రోజు ఉదయాన్నే లేచినప్పుడు బ్రష్ వేసుకున్న తర్వాత పరగడుపున ఏమీ తాగకుండా తినకుండా ఒక్క తులసి మొక్క స్నానం చేసి వచ్చిన వెంటనే కొంచెం ఒక తులసి మొక్కను తుంచుకో. స్నానం చేయకుండా తులసిని ముట్టుకోరాదు. స్నానం చేసి వచ్చి బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక్క తులసి మొక్క, తల్లి నా ఆరోగ్యం కోసం అని ఒక్క నమస్కారం చేసుకొని ఒక్క ఆకు అట్లా తుంచుకొనేసి అందులో వేసుకొని తూర్పు ముఖముగా కూర్చొని సూర్యభగవానుణ్ణి అనుకుంటూ ఆ లవంగం ఒక్కటి తీసి తులసి ఆకుతో సహా ఎప్పుడైతే తీసుకుంటాడో, తులసి ఆకు నములుతూ ఉంటాడో, ఖచ్చితంగా ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. మీరు ప్రయత్నం చేసి చూడండి. ఒక్క 41 రోజు పాటు కంటిన్యూగా డాక్టర్ దగ్గరికి పోతే మీకు తగ్గిందండి అని అనకపోతే నన్ను అడగండి, నాకు ఫోన్ చేసి నన్ను అడగండి. ఇంకేం నేను చెప్తున్నా, మనము మనస్ఫూర్తిగా పాటించే విధానంలో ఉంటుంది.
స్నానం చేయాలి. బ్రష్ చేసుకున్న తర్వాత ఆ రాత్రి పెట్టినటువంటి నీళ్ళు అప్పుడు ఆ తులసి తీసుకువెళ్ళి ఆ గ్లాసులో పెట్టి తూర్పు ముఖంగా కూర్చుని సూర్య భగవాను అనుకొని ఎప్పుడైతే మనం చేస్తామో, ప్రత్యక్ష నారాయణ స్వామి కదా, అప్పుడు శనేశ్వరుడు కూడా ఏమీ చెయ్యలేడు. ఎందుకంటే మనం నారాయణ స్వామికి తులసి చాలా ప్రీతి. అటువంటి ప్రీతికరమైనటువంటిది ఎప్పుడైతే మనం తీసుకుంటూ ఉన్నామో తప్పకుండా ఆరోగ్యం కుదుటపడుతుంది.